ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 100కి 80-85% వర్గాలున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు పూర్తిగా ఈ రోజు అన్ని రంగాల్లో వెనుకబడి ఉండడానికి కారణం ఈ ప్రభుత్వాలు, ఈ దోపిడీ పార్టీలు అన్ని రకాలుగా అణచివేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. వీటన్నింటికీ పరిష్కారం కావాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి జరిగి రైతులకు మంచి రోజులు రావాలంటే, పారిశ్రామిక అభివృద్ధి జరిగి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అభివృద్ధి జరగాలంటే, ముఖ్యంగా రాజకీయ స్వాతంత్రం కావాలంటే, ఆర్థిక స్వాతంత్రం కావాలంటే, సామాజిక స్వాతంత్రం కావాలంటే ఖచ్చితంగా ఈ దోపిడీ పార్టీలకు, ఈ కుటుంబ పార్టీలకు, ఈ హత్య రాజకీయ పార్టీలకు, వెన్నుపోటు రాజకీయ పార్టీలకు అంతం పలకాల్సిన అవసరం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఒక సరికొత్త ప్రజా రాజకీయాన్ని ఆరంభం చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది. దానికి అడుగు ఈరోజు మనం తీసుకుంటున్న నిర్ణయము జూలై 23వ తేదీ ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజు అనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల ఆకాంక్ష మేరకు, యువతల ఆకాంక్ష మేరకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆకాంక్ష మేరకు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ఆకాంక్ష మేరకు ఈరోజు మీ అందరి సమక్షంలో, మీ అందరి సాక్షిగా ఈ నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం జరగబోతోంది. ఈ నూతన రాజకీయ పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ, బీసీవై పార్టీ అని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. భారత చైతన్య యువజన పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ. ప్రజలందరికీ నమస్కారం. నేను ఒంగోలు జిల్లా నుండి దోర్నాల మండలం మెడవల్లి గ్రామం నుండి వచ్చాను. అన్నగారికి కొత్త పార్టీ ఆర్గం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాను. అన్నగారికి నా అభినందనలు. ప్రభుత్వంలో లోటుపాట్లు ఉన్నప్పుడు మరియు అభద్రతాభావం కలిగినప్పుడు, చిత్తశుద్ధి లేనప్పుడు ఇలాంటి వాటిని ప్రశ్నించేందుకు ఇలాంటి ఒక కొత్త పార్టీ రావడం ఎంతో హర్షణీయమైనది.
ప్రజల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. అదేవిధంగా భిన్నత్వంలో ఏకత్వవాది. ఇటువంటి ప్రజానాయకుడిని ప్రజలు స్వీకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నాడు. రామచంద్రయ్య గారిని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాను. భారత